బంజారా చేస్తున్నారు, ప్రభుత్వ భూములు పంచుకుంటున్నారని చెప్పన్నారు. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అదే జీవో బేస్ చేసుకొని వాళ్ళు ఎలకేట్ చేసుకున్నారు. ఎందుకు ఎలకేట్ చేసుకుంటాం? మీరు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలనకి జీవోలకి మీరు అన్నిటికీ రైట్ ఆఫ్ చేసి కొత్త విధానంతో వెళ్ళారు కదా. ఆయన చేసినవన్నీ మీరు ఫాలో అవ్వలేదు కదా. అమరావతి అన్నారు ఆయన, నేను 3 రాజధానులు వెళ్ళారు. అలా రకరకాలు మీరు డీవియేషన్ చేసుకుంటా ఆ పాలన కాదు వేరే రకానికి వెళ్ళారు. మీరు కొత్త జీవో ఇష్యూ చేసుకొని పోనీ ప్రభుత్వ భూములు తీసుకుంటాం, దాని యొక్క లీజు మార్కెట్ విలువ ఆధారంగా చేయాలి అని పెట్టుకోవచ్చు కదా. లేకపోతే 5 ఏళ్ల కోసం దాన్ని రివైజ్ చేసుకోవాలి. వాళ్ళు చేసిన పనే మనం చేసి ఆ రోజు మనం తిట్టిపోసి ఈ రోజు మనం అదే పని చేసి ఎందుకు వాళ్ళు చేశారు నేను చేశారు అంటాం. ఎందుకు మీరు కొత్త జీవో ఇవ్వలేదు? ఎందుకు ఆ విధానం మార్చలేదు? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 7 దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఉంది, కాంగ్రెస్ తో ఉంది. మేము అధికారంలో 15 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు ఉంటున్నాం దేశంలో, 20 రాష్ట్రాల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా 22 సంవత్సరాల ఇంకో 5 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళకి 40 ఏళ్ళ నుంచి పార్టీ రన్ చేస్తారు. వైసీపీ పార్టీ పట్టుమని 12 ఏళ్ళు, బహుశా 12 ఏళ్ళు ఎంత అయిందేమో పార్టీ పెట్టి, 5 ఏళ్ళు మాత్రం అధికారంలో ఉంది. 5 ఏళ్లలోనే మీరు ఇప్పుడు 26 జిల్లాల్లో రాజప్రసాదం లాంటి భవనాలు, ఇప్పుడు ఎందుకని అంటున్నారు రాజప్రసాద్, ని కళ్ళారా రోజు చూస్తున్నాం కాబట్టి. కాకినాడలో మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే R&B భూమి కేటాయించు, అంతకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ భూమి కేటాయించుకుంటాకి ట్రై చేశారు సాయి గారు. అప్పుడు నేను మా పార్టీ నేను కూడా ధర్నాలు కూర్చున్నాం. ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే సిట్టింగ్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు మేము ఒక రోడ్డు మీద ధర్నా చేసి పిల్లలు చదువుకునే యూనివర్సిటీ భూములు లాక్కుంటారంటే ధర్నా చేస్తే అప్పుడు అది ఆపి ఇటు పక్క మా ఇంటి దగ్గర ఉన్నటువంటి R&B 2 ఎకరాలు తీసుకున్నారు. ఎంత లావిష్ గా ఉందంటే అది కడుతున్నప్పుడు పునాదులు చూస్తారు. ఏంటి బాబు నాకు తెలియదు అది వైసీపీ పార్టీ కార్యాలయాన్ని పెద్ద పెద్ద కాలమ్స్, పెద్ద పెద్ద ఏంటిది పెద్ద భవనం కడుతున్నారా, ఇదేనా మైకిల్ జాక్సన్ ర్యాంచ్ కడుతున్నారా ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఇది వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం. ఎంత లావిష్, ఎన్ని కోట్లు మరి. అంటే నేను అడిగేది ఏంటంటే 26 జిల్లాల్లో 5 ఏళ్ళ అధికారంలో ఉంటేనే ఇంత రాజప్రసాదాలు అన్ని జిల్లాల్లో కట్టేంత ఆర్థిక స్తోమత ఇంటిది ఒక్కో దానికి 30-40 కోట్లు ఖర్చు అవుతుంది. 26 × 30-40 వేసుకుంటే 8 కోట్లు అవుతుంది. అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది వైసీపీ పార్టీకి? ఇది పెద్ద చర్చ అవుతుంది ప్రజల్లో. అంత డబ్బులు ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పార్టీలకే వల్ల కావట్లేదు, వీళ్ళకి ఎలా వల్ల అవుతుంది? ఎంత షార్ట్ టైం లో అంత పెద్ద ప్రాస్పరిటీ ఎలా సాధ్యం? ఇది ఒక ప్రశ్న. ఇంకా 3వ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రజావేదిక అప్పుడు ఆ సందర్భంలో, సామాన్యుడికి ఒక చట్టం మనకో చట్టం కాదు, ప్రభుత్వమే చట్టాలను పాటించాలి, ప్రభుత్వం పాటించకుండా సామాన్యుడు పాటించాలని రుద్దితే అది పద్ధతి కాదు. సో ఈ అనుమతులు తీసుకోకుండా కట్టారు కాబట్టి ప్రజావేదిక కూల్చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. మరి అంత మాట అన్న వ్యక్తి వాళ్ళు జిల్లా పార్టీ కార్యాలయ భూములు ఎలకేట్ చేసిన వ్యక్తి